శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితం నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 214. భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి యువిధామణికిన్ బాగుగా పుత్రుడనై భూభాగమునన్ కృష్ణుడనుచు ప్రభవించినాను. ఆనంతికి ప్రభువునైనాను. నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే గంటి కన్నంత నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను. ఆనంతికి ప్రభువునైనాను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 214. క్రిందటి కందార్థములో పరిపూర్ణములో లేక తోచిన ఎరుకే విష్ణువు అనగా మూల ప్రకృతి. అనేక సహస్రనామములతో పేర్కొనబడినది కనుక నామ రూప క్రియా సహితము. అందుకే ఎరుకను విష్ణువు అంటూ సంబోధించుతున్నారు. మరి ఇట్టి ఎరుక గురు కరుణ చేయలేకపోతే ఇక ఉన్నది శాశ్వతమైనది పరిపూర్ణము మాత్రమే, ఇది తప్ప మరేదియూ లేదని కృష్ణదేశ కేంద్రుల వారి నిశ్చయం ఇదేరా అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితంలో ఈరోజు మనము 2వ కందార్థము క్రమ సంఖ్య 214 పరిపూర్ణ బోధన గురించి తెలియజేస్తున్నారు. భాగవతుల నారాయణ యోగికి జానకి ఎనటి యుధామణికిన్ భాగవతుల నారాయణ యోగికి జానకి ఎనటి యువిధామణికిన్ భాగుగా పుత్రుడనై భూభాగమునన్ కృష్ణననుచు ప్రభవించినాను. అనంతికి ప్రభువునైనాను. నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే గంటి కన్నంత నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను. అనంతికి ప్రభువునైనాను.
శిష్య, గురుదేవ. శ్రీ భాగవతులు, ఇక్కడ భాగవతులు అనగా శ్రీ అనగా ఏమిటి అంటే సకలమునకు శుభమునిచ్చినటువంటిది, శ్రేయస్కారమైనటువంటిది, సంపద కలిగినటువంటిది అంటూ మనము సభా విజ్ఞాపనలోనే శ్రీ మించు అచల బోధను అంటే శ్రీకి మించినటువంటి ఇది ఇటువంటి పరిపూర్ణ బోధ అంటూ మనము సభా విజ్ఞాపనలోనే శ్రీ గురించి మొట్టమొదట విచారించుకున్నాం. శ్రీ అనగా ఎన్ని పర్యాయ పదములు ఉన్నాయంటూ మనము అక్కడ శ్రీ గురించి విచారించుకున్నాం. ఇక్కడ శ్రీ అనేటువంటిది సాంకేతికము ఏంటి అంటే సకలమునకు శుభమునిచ్చినటువంటిది, మంచి చేకూరినటువంటిది కనుక మరి భాగవతులు, భా అనగా భక్తి అనియు, ఘా అనగా జ్ఞానమనియు, వా అనగా వైరాగ్యము అనియు, గత అనగా తత్వజ్ఞానము అనియు, మరి ముముక్షత్వము అను ఈ హంసముల యందు నిష్ణాతులైనటువంటి వారు ఎవరు? శ్రీ భాగవతులు అను నామము కలిగినటువంటి అంటే దేనిచే నిష్ణాతులైనటువంటి వారు శ్రీ భాగవతులు అనగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వజ్ఞానము, ముముక్షత్వము అను హంసముల యందు నిష్ణాతులైనటువంటి వారు. మరి అట్టివారు నారాయణ యోగికి అనగా నారాయణ అని పేరు గల తండ్రికి జానకి అనేటి యువధామనికిన్, ఇక జానకి అని పేరు గల శ్రేష్టమైన స్త్రీకి అనగా తల్లికి భాగుగ పుత్రుడనై అంటే శ్రేష్టమైన ఉపాధితో కుమారుడనై భూభాగమున ఈ ప్రపంచములో కృష్ణననుచు ప్రభవించినాను అనగా కృష్ణదాసు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాను. కృష్ణదాసు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాను. చూడ ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా మరి ఎంతో అశరీర పద్ధతిలో ఉండి తన పేరు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఇష్టపడలేదు. ఈ ప్రపంచంలో భూభాగమున అంటే ఆ నారాయణ యోగికి మరి ఆ జానకి అనేటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి స్త్రీకి అంటే తల్లికి భాగుగా పుత్రుడనై శ్రేష్టమైనటువంటి ఉపాధితో కుమారుడనై ఎక్కడ భూభాగమున ఈ ప్రపంచములో కృష్ణననుచు ప్రభవించినాను అంటే కృష్ణదాసు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాను. అనంతికి ప్రభువునైనాను అంటే అనంతలక్ష్మి అను భార్యను కలిగి ఉన్నాను. అంటే ఈ భూమండలమందు శ్రీ భాగవతులు అని ఇంటి పేరుతో ఒక శ్రేష్టమైన బ్రాహ్మణ వంశమునందు శ్రీ భాగవతుల నారాయణ యోగి జానకి అనే పుణ్య దంపతులకు అటువంటి పుణ్య దంపతులకు కృష్ణ భట్టు అని పేరుతో ఒక పుత్రుడుగా జన్మించినాను. ఇక జన్మించి మొట్టమొదట విద్యాభ్యాసము ఇవన్నీ ఉంటాయి కదా బాల్యమునందు, అవన్నీ విద్యాభ్యాసము, ఆ తర్వాత సంస్కారం, ఇవన్నీ ఉపనయన కార్యక్రమాలు ఇవైతే ఏవైతే ఉంటాయో ఆ విధమైన ఆ తర్వాత వివాహ సమయానికి వచ్చేసరికి మరి ఆయన కృష్ణభట్టు అనే పేరుతో ఉన్నటువంటి ఆయన అనంతలక్ష్మి అను పేరు గల సకధర్మచారిణిని అవివాహమాడి సాంప్రదాయ పద్ధతిగా లోకములో అందరూ కూడా ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో తద్విధంగా ఒక గృహస్థాశ్రమమును ఆశ్రయించాలి అనుకున్నప్పుడు నలుగురిలో లోకమంతా కూడా ఏ విధంగా
మరి ధర్మాన్ని పాటిస్తున్నారో తద్విధంగా ఆయన కూడా అనంతలక్ష్మి అని పేరు గల సగధర్మచారిణిని వివాహమాడి అనంతలక్ష్మికి భర్తనైనాను. ఆ తరువాత ఆ విధముగా ప్రాకృతి ధర్మంలో హఠాతో ధర్మ జిజ్ఞాస అన్నట్లుగా, అంటే ప్రాకృతి ధర్మములో సమస్తమును అన్నింటినీ వ్యవహారము చేస్తూ ఏ లోటుపాట్లు జరగకుండగా చక్కగా ఆ విధంగా ప్రాకృతి ధర్మంలో వ్యవహారం అంతా చేస్తూ ఆ తర్వాత ఏమైపోయింది, ఇక హఠాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఉత్తర మీమాంసలో మరి ఆ విధంగా నేనెవరు, ఆ పరిపూర్ణ పరబ్రహ్మకమనగా ఎవరు అని తెలుసుకోవాలని చెప్పని ఆ తపన పడి ఆ విధముగా గురువును ఆశ్రయించడము. నా గురుకృప చేత అంటే నా గురుమూర్తి అయిన పరశురామ సీతారామ స్వామి వారి అనుగ్రహము చేత నయమైన అనగా గొప్పదైన శ్రేష్టమైన ఈ బోధ, ఏ బోధ, ఈ పరిపూర్ణ బోధ, ఆ గురుకృప చేత పరశురామ సీతారామ స్వామి యొక్క అనుగ్రహము చేత ఎంతో గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ పరిపూర్ణ బోధ నే కంటి అంటే నేను గ్రహించినాను. ఎంతవరకు కన్నంత దృఢపరుచుకున్నంతా కూడా నేను గురువు దగ్గర ఏదైతే గ్రహించినానో గ్రహించిన దాన్నంతా కన్నంత దృఢపరుచుకున్నదంతా నీకు తెలుపుటకు అంటే లోక కళ్యాణమునకై మీ అందరికీ చెప్పుట కోసమై. అంటే గురు శ్రేష్ఠుడైన నా సద్గురుమూర్తి పరశురామ సీతారామ స్వామి దయకు పాత్రుడునై అత్యంత దుర్లభమైన ఈ పరిపూర్ణ బోధను వారి అనుగ్రహముచే విని తెలుసుకున్నాను. నేను దృఢపరుచుకొని లోక కళ్యాణము కొరకై అదంతయు నీకు తెలియపరచుటకు ఒక ముఖ్యమైన కర్తవ్యముగా నిర్ణయించుకొని ఈ గ్రంథ రచన ప్రారంభించినాను. ఈ విధముగా గురువునై ప్రభవించినాను. అనంతికి ప్రభువునైనాను. ఇక ప్రభువు అనగా తెలివికి మొదటి చోట అని అర్థము గలదు. ఇక్కడ ప్రభువు అనగా మొట్టమొదటి అర్థం ఏంటి అంటే తెలివికి అనేటువంటి చోటు అని అర్థం గలదు. అనంతికి అనగా లేని మాయ అంతటా ఉన్నట్లుగా కనిపించేది ఏదైతే ఉన్నదో కనుకనే విష్ణువు అనే పదము కూడా ఒక అర్థం ఉన్నది. ప్రభు అనగా తెలివికి మొదటి చోటు అని ఒక అర్థము. ఇక్కడ అనంతికి అనగా లేని మాయ అంతటా ఉన్నట్లుగా ఏదైతే కనిపించుతున్నదో ఆ కనిపించేది కనుకనే విష్ణు అనే పదము కూడా ఒక అర్థం ఉన్నది. కనుక అట్టి అనంతికి అంటే అట్టి మాయ అంటే మాయ అంటే ఏంటి? అవిద్యకు. ప్రభువును అంటే అందులో అఖండ జ్ఞాన శక్తి స్వరూపమైన ప్రతిబింబ చైతన్యమే గురుస్వరూపము. అందులో అఖండ జ్ఞాన శక్తి స్వరూపమైన ప్రతిబింబ చైతన్యము గురుస్వరూపము. కనుక అఖండ గురుస్వరూపుడై గురు కరుణచే పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొని లేకుండా పోయిన ప్రభువు అని భావం అర్థం అక్కడ. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు.
ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, మరి ఈ కన్నార్థములో అనంతికి ప్రభువునైనాను అనేటువంటి యొక్క రహస్యమును ఇంకా తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.